श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः भक्तुलारा व्यास प्रोक्त महाभारत इतिहासं యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేనటి వరకు మనం ఆది సభ రణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌత్య స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 186వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 187వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావినంది తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की జై. ధర్మరాజు సృష్టి విధానం గురించి భీష్ముల వారిని అడిగితే భీష్ముల వారు దీనికి సంబంధించిన ఇతిహాసం ఒకటి ఉంది చెప్తాను అంటూ భృగువుకి భరద్వాజుడికి జరిగిన సంభాషణ చెప్తున్నాడు. ఆ ఘట్టంలో ఉన్నాం. 4-5 అధ్యాయాల నుంచి అదే నడుస్తున్నాం. భృగురువాచ న ప్రణాశోస్తి జీవస్య దత్తస్య చ కృతస్య చ యాతి దేహాంతరం ప్రాణే శరీరంతు విశీర్యతే. భృగు అన్నాడు. అంటే నిన్న అధ్యాయం అంతా కూడా ఒకే ప్రశ్న. ఏమిటంటే జీవుడు అనేవాడు పంచభూతాల మీద ఆధారపడతారన్నారు కదా. ఏ విధంగా ఆధారపడతారు? అసలు అవన్నీ పనిచేస్తుంటే ఇంకా జీవుడెందుకు? అవే పని చేయిస్తుంటే జీవుడి చేత ఇంకా జీవుడెందుకు? దానికి సమాధానంగా చెబుతున్నాడు. నా ప్రణాశోస్తి జీవస్య దత్తస్య చ కృతస్య చ యాతి దేహాంతరం ప్రాణే శరీరంతు విశీర్యతే. జీవుడు కానీ జీవుడు చేసిన దాన కర్మలు కానీ నశించవయ్యా. జీవుడు మరొక శరీరంలో ప్రవేశిస్తాడు. కేవలం అతని శరీరం మాత్రమే శిథిలమవుతుంది. నా శరీరాశ్రితో జీవ తస్మిన్నస్తే ప్రణశ్యతి సమిధామివ దగ్ధానాం యథాగ్నిర్దృశ్యతే తథా. శరీరాన్ని ఆశ్రయించి ఉన్న జీవుడు ఈ శరీరం నశించినా కూడా నశించడు. సమిధలను ఆశ్రయించిన అగ్ని అవి తగలబడిన తర్వాత కూడా కనిపిస్తున్నట్లు జీవుడు కూడా ప్రత్యక్షంగానే ఉంటాడు సుమా. భరద్వాజ ఉవాచ అగ్నేర్యథా తథా తస్య యది నాశో న విద్యతే ఇంధనస్యోపయోగాంతే సచాగ్నిర్నోపలభ్యతే. ఇప్పుడు మళ్ళీ భరద్వాజుడు అడిగాడు. అగ్నికి లాగానే జీవుడికి కూడా నాశనం లేదంటున్నావు. ఇంధనం పూర్తిగా తగలబడిన తర్వాత అగ్ని ఉండదు కదా. మరి నశ్యతీచ్చేవ జానామి శాంతమగ్నిమనింధనం గతిర్యస్య ప్రమాణం వా సంస్థానం న విద్యతే. ఇంధనం లేని అగ్ని శాంతించి నశిస్తుందనే నేను భావిస్తున్నాను. గతి కానీ ప్రమాణం కానీ స్థితి కానీ లేని పదార్థం నశించిపోయినట్లే కదా. జీవుని స్థితి కూడా అదే కదా. భృగురువాచ సమిధాముపయోగాంతే యథాగ్నిర్నోపలభ్యతే ఆకాశానుగతత్వాద్ధి దుర్గ్రాహ్యోగి నిరాశ్రయ. సమిధలు తగలబడిన తర్వాత అగ్ని లేనట్లు కనిపించవచ్చు, కానీ
అది ఆకాశాన్ని ఆశ్రయించి అవ్యక్తంగా ఉంటుంది. ఏ ఆశ్రయము లేకుండా అగ్నిని నిలవరించడం చాలా కష్టం. తథా శరీర సంత్యాగే జీవోఖ్యాకాశవత్ స్థితః నగృహ్యతే తు సూక్ష్మాద్వాత్ యథా జ్యోతిర్న సంశయః. అదేవిధంగా శరీరాన్ని విడిచిన తర్వాత జీవుడు ఆకాశంలాగా నిలుస్తాడు. అయితే బాగా సూక్ష్మంగా ఉన్నందువల్ల అగ్నిలాగా కనిపించడు గాని నిస్సందేహంగా ఉంటాడు. ప్రాణాన్ ధారయతే అగ్ని సజీవ ఉపధార్యతాం వాయు సంధారణో అగ్ని నశ్యచ్యుశ్వాస నిగ్రహ. అగ్ని ప్రాణాలను ధరిస్తుంది. జీవుడు అగ్ని వంటి వాడు. శరీరంలో వాయువు అగ్ని ధరించి ఉంటుంది. శ్వాసను నిరోధించినప్పుడు అగ్ని కూడా నశిస్తుంది. తస్మిన్నస్తే శరీరాగ్రౌ తతో దేహమచేతనం పతితం యాతి భూమిత్వం అయనంతస్య హి క్షితిః జంగమానాం హి సర్వేషాం స్థావరాణాం తథైవ చ ఆకాశం పవనోన్వేతి జ్యోతిస్తమనుగచ్చతి తేషాం త్రయాణాం ఏకత్వాద్ ద్వయం భూమౌ ప్రతిష్ఠితం. శరీరంలోని అగ్ని నశించినప్పుడు దేహం అచేతనమై నేలపడి పృథిత్వాన్ని పొందుతుంది. శరీరానికి పృథివే ఆధారం కదా. స్థావర జంగమాత్మకాలైన సర్వజీవుల ప్రాణవాయువు ఆకాశంలో కలిసిపోతుంది. అగ్ని దాన్ని అనుసరిస్తుంది. అగ్ని వాయు ఆకాశాలు ఒక్కటవుతాయి. జలం పృథ్వీ భూమిపై నిలిచిపోతాయి. ఎత్ర ఖం తత్ర పవనః తత్ర అగ్నిర్యత్ర మారుతః అమూర్తయస్తే విజ్ఞేయ అమూర్తివంతః శ్రీర్ణాం. ఆకాశం ఉన్న చోట గాలి, గాలి ఉన్న చోట అగ్ని ఉంటాయి. అవి అమూర్త పదార్థాలు. కానీ ప్రాణుల శరీరంలో ఉన్నప్పుడు అవి మూర్తిమంతాలుగా భావింపబడతాయి. భరద్వాజ ఉవాచ యజ్ఞిమారుతో భూమి కమాపస్య శరీర్షు జీవ కిం లక్షణస్తత్రే చేతదా చక్ష్వమేనఘ. అప్పుడు బృహద్వాజుడు అన్నాడు, ప్రాణుల శరీరాల్లో అగ్ని, మారుత, భూమి, ఆకాశ, జలతత్వాలే ఉన్నట్లయితే ఇక జీవుడికి లక్షణం ఏమిటి? ఇది నాకు వివరంగా చెప్పు. పంచాత్మకే పంచరతో పంచవిజ్ఞాన చేతసే శరీర ప్రాణాం జీవం వేత్తమిచ్చామి. అదృశ్యం ప్రాణుల శరీరం పాంచభౌతికం. ఇది 5 విషయాలపై ఆసక్తి కలది. 5 జ్ఞానేంద్రియాలు చిత్తానికి నిలయం. ఇది దీనిలో ఉన్న జీవుని స్వరూపం ఎటువంటిది తెలుసుకోగోరుతున్నాను. మాంస శోణిత సంఘాతే మేధస్నాయ అస్థి సంచయే విద్యమానే శరీరే తు జీవో నైవోపలభ్యతే. రక్తమాంసాల సంఘాతము, కొవ్వు, నాడులు, ఎముకలు వీటితో ఏర్పడిన ఈ శరీరం శిథిలమైనప్పుడు దానిలో జీవుడు కనిపించడు. యజ్జ జీవం శరీరంతో పంచభూత సమన్వితం శారీరే మానసే దుఃఖే కస్తాం వేదయతేర్జం. పాంచభౌతికమైన ఈ శరీరంలో జీవుడు ఉండడని భావిస్తే ఈ శరీరానికి కలుగుతున్న శారీరక మానసిక బాధలను అనుభవిస్తున్నది ఎవరో చెప్పు. శృణోతి కథంజీవ కర్ణాభ్యన్న శృణోతి అత్. మహర్షి మనసి వ్యగ్రే తస్మాత్ జీవో నిరర్థక. మహర్షి, ఎవరైనా చెప్పిన మాటలను జీవుడు చెవులతో వింటున్నాడు. అయితే మనస్సు కలత చెంది ఉన్నప్పుడు విని కూడా ఆలకించరు. కాబట్టి మనస్సు కన్నా భిన్నంగా మరొక జీవుని ఉనికి నిరర్థకం. సర్వం పశ్యతి అదృశ్యం మనోయుక్తేన చక్షుషా మనసి వ్యాకులే చక్షు పశ్యన్నపి న పశ్యతి. మనోనేత్రాల సంయోగం ఉన్నప్పుడే చూడదగిన పదార్థాలన్నింటినీ చూడటం జరుగుతుంది. మనస్సు వ్యాకులమైతే కన్ను చూసినా కూడా రూపాన్ని గ్రహించదు. న పశ్యతి నచాఘ్రాతి న శృణోతి న భాషతే నచ స్పర్శరసో వేత్తి నిద్ర ఆవశ్యకత. పునః నిద్రిస్తున్న మనుష్యుడు చూడలేడు, వాసనలో చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు, స్పర్శను గాని రుచిని గాని తెలియలేడు. కృజ్యతే కోత్ర శోచర్విజతే చ కః ఇచ్చతి ధ్యాయతి ద్వేష్టి వాచమీరయతే చ కః. కాబట్టి శరీరంలో ఆనందించేవాడేవాడు, వ్యాపించేవాడేవాడు, శోక ఉద్వేగాలను అనుభవిస్తున్నవాడేవాడు, ఇచ్ఛాధ్యాన ద్వేషాలని ప్రకటిస్తున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు చెప్పమన్నాడు. దీనికి సమాధానం రేపు చెప్పుకుందాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.